ఈనాటి మెగా జాబ్ మేళాలో ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను గుర్తించి ఏ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా పేరు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి సంబంధిత ఎస్హెచ్ఓలు, ఆయా పోలీసు ఎస్హెచ్ఓ కానీ, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఎస్ఎస్పీ గారు, ఇక చాలామంది ఎస్పీలో ఉన్నటువంటి మీ అంతర్గతంగా పనిచేసే మిత్రులు కూడా ఫోన్ చేస్తూ క్యాంపు విజయవంతం చేయాలి రండి మీరు చెప్తున్నాడు. నాకు అనేక ప్రాంతాల నుంచి మామూలు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చూసిన వారికి ఎస్పీ గారు మీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇంతకుముందే ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా యువత సన్మార్గంలో నడవాలి, యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలి, యువత పెడదారిన పట్టినటువంటి అంశాల వల్ల ఉంటే వాటిని అరికట్టాలన్న లక్ష్యంతో ఈ తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చబడి వ్యక్తిగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఏదైతే జిల్లాలో ఎస్పీ గారు గంజాయికి సంబంధించినటువంటి అంశాలతో అనేక రైతులు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే సెంటర్ కూడా మనం ప్రారంభం చేసుకోవచ్చు. అదే క్రమంలో ఉన్నత చదువులు చదువుకొని ఓవైపు ఉద్యోగాలు లేక ఓవైపు వయసు పైబడుతున్న క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు అతను ఇబ్బందులు చూసి ఏదో ఉద్యోగంలో చేరాలనేటువంటి తపన పడుతున్నటువంటి యువతి యువకులకు ఒక మార్గ నిర్దేశాన్ని పలుపడైనటువంటి వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్న యువత కళ ఉండేటువంటి కార్యక్రమంలో ఇక్కడ స్థితిగా ఉన్నటువంటి పోలీస్ శాఖ అధికారులు కానీ వాళ్ళు కానీ కేవలం శాంతి భద్రతలు కోరటే కాదు, మేము ఆ ప్రాంతంలో పనిచేస్తున్న యువత కష్టాలను చూసాం. వారికి ఈ ప్రభుత్వాన్ని చేయడం వల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల వల్ల మామూలు సేవా భావంతో కూడా సామాజిక సేవలో సాంఘిక సేవ భాగంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేద్దామని ఇతర కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆయా ఉద్యోగాలను తరలించే కార్యక్రమం బాగా ఈరోజు ఇక్కడ జాబ్ మేళ ఏర్పాటు చేయడం అభినందనీయం మన సందర్భంగా తెలియజేస్తూ ఈ జాబ్ మేళ ద్వారా సుమారు 2,000 మంది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని నిశ్చితంగా చెప్తున్న సందర్భం దాన్ని ఉపయోగించుకోండి. ఉన్నటువంటి యువకులు వాళ్ళకు మాట్లాడుతుంటారు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉద్యోగం రావాలనే ఆలోచన మన దగ్గర చాలా మంది ఉంటున్నాం. దానివల్ల ఇబ్బంది జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనకు ఎక్కడ ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగం పట్టుకొని వెళ్తే ఒకరి తర్వాత ఒకరికి ప్రమోషన్ లాగా దొరకడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా అనుభవానికి వస్తుంది, ఓ పని దొరుకుతుంది. దానివల్ల తల్లిదండ్రులు కూడా మా బిడ్డలకు ఉద్యోగం వచ్చింది, అది 10,000 సార్లు 12,000 సార్లు 16,000 సార్లు పక్కన పెట్టి ముందుగా మనం ఖాళీగా ఉండేటువంటి వారికి వచ్చిన ఉద్యోగం కూడా దొరికినట్టు వెళ్తే పరిచయాలు పెరిగితే ఆయా కంపెనీలో పాసులు పరిచయాలు ఏర్పడితే మన ఫలితాలను తెచ్చుకొని ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ ద్వారా కార్మికులు స్నేహితులు కూడా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మీకు మార్గదర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గౌరవం కూడా ఈ రోజు చివరికి క్యాంపు వచ్చిన వాళ్ళని కూడా నేను ఉద్యోగాలు సెలెక్షన్ అయిన వాళ్ళు తప్పనిసరిగా మీకు ఉద్యోగ నియమాల కోసం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వెళ్ళి అందులో ఏం కావాల్సిన అవసరం అన్నమాట సందర్భంగా చెప్తుంది. ఈ ప్రభుత్వం కూడా ఒకవైపు సామాజికంగా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేస్తూ నిరుద్యోగ యువకులు అండగా ఉండేటువంటి ఆర్గనైజేషన్ అనేక ఉంది. ఈరోజు పోలీస్ శాఖ వారు ఆర్గనైజేషన్లో ముందున్నారు. ఈనాటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నికలు ముందు చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఈ డిసెంబర్లో వేస్తామన్నమాట. దానికి అనుమతి ఇప్పటికే ఇంచుమించు 30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి భర్తీ చేయడం. అది ఏ నిర్ణయం కానీ ఇక్కడ ఏ అవసరం మాకు చేయడం జరిగింది. మెగా డిఎస్సీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ కలిసిందంటే 10 సంవత్సరాల పాటు మనకి డిఎస్సీ ఎక్కువ. ఇప్పుడు మెగా డిఎస్సీ కూడా మనం వేసుకోబోతున్నాం. బహుశా మొన్నటి రోజు గ్రూపాలు కూడా మన కలెక్టర్ రాత్రులు ఇసుకరాత్రులు కూడా కలెక్టర్ మన పరిశీలన కూడా రాసిన పరిస్థితుల్లో రాబో రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏ కార్యక్రమాలు డిసెంబర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి కల్పనలో అవకాశం ఉంది. ఆ వైపు కూడా అర్హులైనటువంటి వారి ఎగ్జామ్ రాసి అందరూ కూడా జాబ్ తీసుకోవడం కోసం ప్రయత్నం తీసుకున్నటువంటి ప్రభుత్వం ముందుండాలని చెప్పిన సందర్భంగా నేను అందరూ కూడా మనవి చేస్తూ ఈ దేశానికి
పట్టు బొమ్మల్లా యువత మన దేశంలో యువత సంఖ్యని ఎక్కువ ఉన్నటువంటి క్రమంలో యువతంతా కూడా మరి సన్మార్గంలో నడిచి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని భారతదేశాన్ని కూడా అభివృద్ధి తీసుకోవడం కోసం మీరందరూ కూడా కంకణ కొట్టే ఉపయోగంగా ఉండాలని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ యువత గ్రామ అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్రలో మీరు ఉంటూ మీరు సామాజిక సేవలు సాంఘిక సేవలు కూడా మీరు రాణించాలని చెప్పిన సందర్భంగా నా వేరు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయా గ్రామాలు ఉద్యోగాలు పొందలేని వారి గురించి కూడా గౌరవ కలెక్టర్ గారు అనేక సందర్భాలు మాట్లాడినారు. ఉదాహరణకు 3 గ్రామాల ఉపాధి గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయా గ్రామాల్లో స్వయం ఉపాధిలో ముందుకుంటున్న వారిని గుర్తించి బ్యాంకుల తరఫున లోన్ ఆలోచన వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన లేదు. ఇతరత్ర ఉపాధి మార్గాలు అన్వేషణలో పోతున్నటువంటి యువత కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచన తీసుకొని పోవాలని కలెక్టర్ గారితో మాట్లాడినట్టు కూడా అనుకోవడం. నేను వెళ్ళిపోతుంది ప్రభుత్వం 3 మాసాలు గ్రామాల్లో ప్రజలు తిరిగే సందర్భం ఆ తర్వాత 3 మాసాలు ఎన్నికలలో కలెక్టర్ గారు ఎస్సీ గారు స్వయంగా కలుసుకుంటున్నాను. నేను ఎన్నికలు కోడి కాబట్టి స్వయంగా కలుసుకోలేదు. ఆర్థిక గ్రామాల్లో అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. నిరంతరం కొనసాగే కార్యక్రమం అభివృద్ధి సంక్షేమం కానీ ఇంకా ఎక్కడో ప్రత్యేకమైన కార్యక్రమాలు అమలు చేసుకోవాలనుకుంటే ముఖం ఈ కలుసుకుని సమావేశం ఏర్పడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు కలుసుకున్నప్పుడే తప్పనిసరిగా నుంచి ఆ కార్యక్రమంలో కూడా కలెక్టర్ కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ అధికారులు అనేక కార్యక్రమాలు జిల్లాలో విజయవంతం కావడానికి కృషి చేసేవాళ్ళు. 30 గ్రామాలకు సంబంధించి చెప్పగానే పట్టణాల్లో స్కిల్ డెవలప్మెంట్ మహిళలు గౌరవ గారు రావడం జరిగింది. 1470 మంది వారికి మన శిక్షణ కూడా జరిగింది. ఇక్కడ నేను సందర్భంగా కలెక్టర్ గారికి మరో కోరిక కూడా నేర్చుకున్నాం. మన కేవలం దేవుడు అక్కడ మండలంలోనే తీసుకుంటే 14 మంది వెళ్ళింది. ఈరోజు ఎంతోమంది యువకులు రోజు ఎస్పీ గారు పెట్టిన క్యాంప్ రావడం జరిగింది. సార్ ఇందులో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు పడవలేదు. మీలో ఉన్నట్టు కానీ అన్ని మండలంలో కూడా మనం అక్కడ ఏ విధంగా చేసిన స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. నేను ఇటీవల దుబాయ్ వెళ్ళినా అక్కడ చాలా మంది మన దగ్గర వెళ్ళిన వాళ్ళందరూ కూడా లేబర్ సెక్షన్లో పనిచేస్తున్నారు. దానికి ప్రధానం వారికి ఆంగ్ల మాధ్యమంలో పట్టు లేకపోవడం, గల్పు మోసాలు కార్యక్రమం అమలు చేసే కార్యక్రమం కాబట్టి ఏ రోజు జాబ్ ఏ విధంగా మనం చేసుకొని యువతకు మార్గదర్శకంగా ఎస్పీ గారు నిలబడడం. నేను జిల్లా కలెక్టర్ గారితో కోరుతున్న మళ్ళీ వారంలో మనం స్కిల్ డెవలప్మెంట్ పైన నేను కూడా ప్రారంభం చేసి ఇంచుమించు 8,000 నుంచి 10,000 కుటుంబాలు నా నియోజకవర్గంలో పెళ్లి కాబట్టి ఒకసారి మనం ఉపకరణం తీసుకొని ముందర వేసాడైతే ఇతర ప్రాంతాలు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఉత్తర తెలంగాణలో మన గర్భవతులు పరిస్థితి ఎక్కువ మన ప్రాంతంలో ఇలా మన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ 15 రోజులు ఇచ్చినట్లయితే వారి సర్టిఫికేట్స్ మనం జిల్లా కమిటీ చేసినట్లయితే అక్కడ వాళ్ళకు ఉపయోగపడు. చాలా కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, యూనియన్ భావం పోతుంది. నేను మా జిల్లాలో మా కలెక్టర్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్స్ అని ఆ సర్టిఫికేట్ ఆధారంగా అక్కడ గవర్నమెంట్ కూడా మనం జిల్లా కలెక్టర్ చేసినటువంటి మనం చెప్పే కాబట్టి అది కూడా ఉద్యోగంగానే మనం భావించాలి. ఇక్కడ అది కూడా మార్గదర్శకంగా మీరు భావించడం కానీ అంటే ఆ అంశాలు కూడా వచ్చే వారంలో స్కిల్ డెవలప్మెంట్ పైన మీరు దృష్టి పెట్టి ఏ సమస్య ఏ ప్రాంతంలో మనం ముందరికి లేదా నన్ను చూసి ఇతర ప్రాంతంలో చేసినట్లయితే కాస్త 20%, 30% పిల్లలకైనా మనం మంచి చేసిన అవసరమైనటువంటి భావన నాలో ఉంది. అలా వీలైతే దుబాయ్ సంబంధించిన ప్రతినిధులు రమ్మంటే వాళ్ళకి జరిగేటని కూడా చెప్తారు. ఇంకా ఎక్కడ ఇది చాలా కంపెనీలకు వెళ్ళిన అందరూ లేబర్ నా కంపెనీలో 20 మంది తొందరగా వస్తుంది, ఎవరు వస్తలేరు. నా దగ్గర 20 మంది బట్టికి కార్పొరేటర్స్ వస్తున్నారు, ఎవరు వస్తలేదు. అంటే డిమాండ్ ఎక్కువ చిన్న కంపెనీ అలాంటి వేరే కంపెనీలు నేను చాలా ఉద్యోగాలు పెట్టి ఉన్నప్పుడు కూడా స్కిల్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటున్న మాట అంటే అక్కడ వాళ్ళు వృద్ధి చేసుకోవడానికి ఇతర దేశాల నుంచి పిలిపిస్తుంది కానీ ఇతర దేశాలు తీసుకుంటున్నప్పుడు అందరికీ ఎంతమంది ఉన్నటువంటి వారికి మన స్కిల్లో మనం నేర్పడానికి ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ వాళ్ళ ప్రాంతం నుంచి 20,000 సాధన కాదని మనం 60,000 పైసలు సాధించిన అవుతున్నటువంటి మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి
ప్రభుత్వ అధికారులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో యువతకు అండగా నిలబడదు. యువత సన్మార్గంలో నడిచే క్రమంలో ఇచ్చే సూచనతో పాటు ఉద్యోగ కల్పనతో పాటు స్వయం ఉపాధులు ముందుకు పోయేటతో పాటు మహిళలు ఎవరైనా ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కుటుంబీసన సంబంధించి శిక్షణ కేంద్రాల గురించి వారికి కూడా స్వయం ఉపాధి ఎదగడం కోసం కూడా అవకాశం కల్పించేటువంటి మార్గాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. కరెక్ట్ గా దానిలో చొరవ సందర్భం కూడా మనం చేస్తూ అయినటువంటి చక్కటి కార్యక్రమం జాబ్ పైన ఈరోజు ఇంతమంది యువకులు కూడా నడుచుకోవడం కూడా ఒకరి పట్ల అవకాశం వచ్చినప్పుడు వర్షం ప్రయోగించిన సందర్భం ఉంది. వారికి కూడా రాబోయే మంచిగా అవకాశం ఉండే విధంగా ఏదైతే చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి పోలీస్ శాఖకు నా వైపు నుంచి అభినందన చేస్తామో ప్రత్యేకంగా రూపకల్పనటువంటి మహాదేవి గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.